ఎంత అనుమానం వస్తే మాత్రం ప్రాణం పోయేలా చితకబాదుతారా? ప్రాణ స్నేహితులే తన పాలిట యముడైతే, కష్టాల్లో కాపాడాల్సిన దోస్తే కాలయముడైతే, అసలు అంత ప్రాణ సన్నిహితులు ఇంత బద్ధశత్రువులుగా ఎందుకు మారారు? అసలేం జరిగింది? గంజాయి అమ్ముతున్నట్టు తమపై దుష్ప్రచారం చేస్తున్నాడని తమ ఫ్రెండ్ను స్నేహితులే కొట్టి చంపిన ఘటన మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పిఎస్ పరిధిలోని యాప్రాల్లో చోటు చేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేసి పిఎస్కు తరలించారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్ భగత్ సింగ్ కాలనీలో నివాసం ఉండే పుల్లూరి ప్రణీత్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతంలో ఉండే రాజా గోవర్ధన్, సూర్యచరణ్, డ్రైవర్ రామకృష్ణతో ప్రణీత్కు కొన్నాళ్లుగా పరిచయం ఉంది. వీరందరూ ఒకే కాలనీకి చెందిన స్నేహితులు. అయితే వీరిలో గోవర్ధన్, జస్వంత్ ఇద్దరూ ఏదో పార్ట్ టైం పనిచేస్తూ మిగిలిన టైంలో ఖాళీగా ఉండేవారు. అయితే వీరిద్దరూ గంజాయి అమ్ముతున్నారని ప్రణీత్ తన స్నేహితులతో పాటు తెలిసిన వారికి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయం కాస్త గోవర్ధన్, జస్వంత్కు తెలిసింది. తమ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న ప్రణీత్కు ఎలాగైనా బుద్ధి చెప్పాలని గోవర్ధన్ నిర్ణయించుకున్నాడు. ప్లాన్ ప్రకారం ఈ నెల 5న సాయంత్రం ప్రణీత్ ఇంటికి వెళ్లిన రామకృష్ణ సరదాగా బయటకు వెళ్దామని చెప్పి వాళ్ళ ఏరియాలోని ఓ స్కూల్ వద్దకు ప్రణీత్ను తీసుకెళ్లాడు. అయితే అప్పటికే అక్కడ వేచి ఉన్న గోవర్ధన్, జస్వంతులు ప్రణీత్ను బలవంతంగా బైక్పై ఎక్కించుకుని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. గంజాయి అమ్ముతున్నట్టు తమపైనే తప్పుడు ప్రచారం చేస్తావని చితకబాదారు. దీంతో ప్రణీత్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. భయపడిన గోవర్ధన్, జస్వంత్ అతన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. గాయాలతో పడి ఉన్న ప్రణీత్ను గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు ప్రణీత్ను హాస్పిటల్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో సికింద్రాబాద్లోని గాంధీ హాస్పిటల్కు తరలించారు. 2 రోజుల పాటు చికిత్స పొందుతూ ప్రణీత్ మృతి చెందాడు. ప్రణీత్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గోవర్ధన్, జస్వంత్, రామకృష్ణను అరెస్ట్ చేసి పిఎస్కు తరలించారు.